హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మనం పచ్చిశనగలతో ఒక క్రిస్పీ టేస్టీ స్నాక్ ఐటమ్ని చూడబోతున్నామండి. అదే పచ్చిశనగల కట్లెట్స్ లేదా కబాబ్స్. వీటిని మీరు ఎలాగైనా అనొచ్చు. వీటిని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. లాస్ట్ వీడియోలో పచ్చిశనగలతో ఒక స్వీట్ ఐటమ్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఆ వీడియోని ఇప్పటివరకు చూడకపోతే మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని కూడా తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్ పచ్చిశనగలు, అలాగే 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా ఉండకూడదు, అలాగే ఎక్కువ కచ్చాపచ్చగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పచ్చి శనగల పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ముందుగా ఉడకబెట్టుకొని తొక్క తీసేసుకొని మ్యాష్ చేసుకున్న ఒక పొటాటోని యాడ్ చేయాలి. అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ ఇష్టపడని వాళ్ళు ఇందులో శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేత్తో ఒత్తుకొని కట్లెట్ షేప్లో రెడీ చేసుకోవాలి. ఇలా కావాల్సినన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్లోకి ఇలా డిప్ చేయాలి. మైదా పిండి పెట్టకుండా ఇలా డైరెక్ట్గానే దానిపైన అద్దాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయడం వల్ల మంచి క్రంచీ టెక్స్చర్ అయితే యాడ్ అవుతుంది. రెడీ చేసుకున్న కట్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డైట్లో ఉన్నవాళ్ళు లేదా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇష్టపడని వాళ్ళు ఇలా డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి దానిపైన ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి చాలా హెల్దీ. ఒకవేళ మీకు పచ్చిశనగలు అవైలబుల్ ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 1 సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయినాయో. వీటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ పుట్నాలు, ఒక 2 పచ్చిమిర్చిలు, అలాగే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి రెడీ అయ్యండి కట్లెట్స్. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. రెడీ అయిన కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. రెడీ అండి క్రిస్పీ టేస్టీ పచ్చిశనగలతో స్నాక్ ఐటమ్. గ్రీన్ చిక్ పీస్ కట్లెట్స్ ఆర్ కబాబ్స్ అయినా అనొచ్చు. వీటిని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి పచ్చిశనగలతో క్రిస్పీ స్నాక్ ఐటమ్ చేసుకోవడం ఎంత సింపుల్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కట్లెట్స్ చూడండి, మనం తవా పైన ఫ్రై చేసుకున్నవి, నార్మల్గా డీప్ ఫ్రై చేసుకున్నవి కాకుండా ఫ్రై చేసుకున్న కట్లెట్స్ అండి. చూస్తున్నారు కదా ఇవి కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. వీటిని కూడా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిశనగల సీజన్ కదా, ఒకవేళ మీకు పచ్చిశనగలు అవైలబుల్ ఉన్నట్టయితే పచ్చిశనగలతో ఇలా స్నాక్ ఐటమ్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పచ్చిశనగలతో స్వీట్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో పచ్చిశనగలతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా చూడండి.
చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరాయో. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇలా చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.